ఊహలాగా పైకి ఎక్కాలి. అంటే ఆ పోలీసు వాళ్ళు కూర్చోనే దానికి వెనక భాగమే, అంటే కొంచెం మీద పోలీసు వాళ్ళు దాటి కొంచెం మళ్ళీ విశ్వనాథ గుడి సైడ్ వెళ్ళాలనుకోండి, అంటే అక్కడ అమ్మవారి పైకి వెళ్ళాలి. అక్కడ రాజరాజేశ్వరి అమ్మవారు నిలబడుకొని ఉంటారు. అక్కడ రాజరాజేశ్వరి అమ్మవారు ఎలా నిలబడుకొని ఉంటారంటే, ఎక్కడ రాజరాజేశ్వరి అమ్మవారు నిలబడి ఉన్నట్టు మనకు కనపడదు. అక్కడ మాత్రం ఆవిడ నిలబడుకొని అక్కడ ఉదయము బాలాగా ఉంటుందట. మీరు వెళ్ళి చూస్తే అలా సాక్షాత్కరిస్తున్నారు. ఉదయము ఒక చిన్న అమ్మాయిలాగా కనబడుతుంది ఆ నిలబడుతున్నటువంటి రూపము. మధ్యాహ్నము ఒక మంచి ముత్తైదులాగా కనబడుతుంది. రాత్రికి ఒక పండు ముసలావిడిగా కనబడుతుంది. ఆవిడని ఆ విధంగా మీరు దర్శించుకునే ప్రయత్నం చేయండి. అది రాజేశ్వరి పీఠం. అలాగే మనం ఆత్మవీరేశ్వరి మందిరం అనుకున్నాం, అది పంచముద్రా పీఠం. అలాగే మనం చౌషష్ఠి మాత మందిరం చెప్పుకున్నాం, అది యోగిని పీఠం. అదే మనం చంద్రపురం ముందే చెప్పుకున్నాం, అది సిద్ధి పీఠం. ఈ విధంగా ఎన్నో పీఠాలు ఉన్నాయి, అవి చెప్పినప్పుడు మళ్ళీ చెప్తాం. అయితే ఇక్కడ ఈ విష్ణు భగవానుడు ఉన్నాడు కదా, ఈ విష్ణు భగవానుడు స్వయంగా ఆయనే ఒక రాతిని చెప్పుకొని ఆ రాతిలోకి ఆయన ప్రవేశిస్తాడు. తర్వాత చెప్తాను. అయితే దానిని ఆయన శ్వేత